8వ అధ్యాయం 21వ వచనం నుండి 35వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 21వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మటుగా అని అడిగాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తులములు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లించమని. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయో తన యజమానునికి వివరముగా తెలిపాడు. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, అద్భుతమైన తండ్రి, మీకు వందనాలు. మా ఆరాధనలు స్వీకరించిన దేవా, మీకు స్తోత్రం. ఉదయకాల సభలో నా ప్రభావ మరి మీ యొక్క శరీర రక్త సాదృశ్యమైన బల్లలో చేయడానికి ముందుగా మమ్మల్ని మేము సరిచేసుకొని పరీక్షించుకొని యోగ్యముగా బల్లలో చేయటానికి మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆయన లోకంలో జీవించున్న సమయంలో ఎన్నో ఉపమానములు చెప్పారు. ఉపమానము సరళమైన భాష, మనకు అర్థమయ్యే భాష. మనకి అర్థమయ్యే భాషలో ఈ ఉపమానాలు చెప్పటం ద్వారా అప్పుడు అక్కడున్న ఆ యొక్క యూదులైతేనేమి, మరి సమరయులైతేనేమి, పరిచయులైతేనేమి, వారు కూడా వారి జీవితాలని మరి సరిచేసుకొని ఇష్టమైన ఆ జీవితాన్ని జీవించడానికి మరి దేవుడు వారికి అటువంటి ఉపమానం. ఈ రోజున మన జీవితాల్లో కూడా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే క్షమాపణ. క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ఆయనకున్న ప్రాముఖ్యమైన లక్షణం, క్రీస్తు ప్రభు వారికి ఉన్న ప్రాముఖ్య లక్షణం ఏంటంటే క్షమించే హృదయం. ఆయన చాలా చక్కగా ఆ హృదయాన్ని వ్యక్తపరిచారు. ఏ సమయంలో వ్యక్తపరిచారు? తను శారీరకంగా, మానసికంగా బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు.
తన వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టలేదు, తన స్వభావాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మరి నీవు నేను ఆయన స్వరూపంలోకి మారిన తర్వాత, ఆయన రక్తము ద్వారా మనం కడగబడిన తర్వాత, తన యొక్క బిడ్డలముగా మనము ఆ రూపాంతరంలోకి వచ్చిన తర్వాత మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన స్వభావం ఏంటంటే క్షమాపణ. నువ్వు క్షమించలేకపోతూ ఉన్నావు అనంటే క్రీస్తు ప్రభువారు నీలో నాలో లేరు అని అర్థం. కాబట్టి అందుకని ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను. ఆ సమయమున పేతురు దగ్గర మన పేరు పెట్టుకున్నాం. దేవుణ్ణి అడుగుతున్నాం మనం, ప్రభువా, మరి నా సహోదరులు లేకపోతే నా సహోదరి లేకపోతే నా బంధువు, నా యొక్క ఇంటివారు మరి నా ఎడల తప్పు చేశారు, నా మీద నన్ను దూషించారు, లేకపోతే నన్ను విమర్శించారు, లేదా నన్ను కొట్టారు, తిట్టారు, నా గురించి చెడ్డ మాటలు మాట్లాడారు. మరి నేనేం చేయాలి? నేను వారిని ఎన్నిసార్లు క్షమించాలట? అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మటుకే కాదు, 70 ఏళ్ల మారుల మటుకు. 70 ఏళ్ళు ఇక్కడ మనం చూడాలి. ఇంగ్లీష్లో చాలా చక్కగా, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే 70 years అని వస్తుంది. ఒకసారి నేను అది కూడా చూసి నేను చెప్తాను. ఒకసారి ఒక్క నిమిషం మనం చూస్తాం. ఒక్క నిమిషం ఇంకొంచెం బాగా అర్థం అవడానికి మనం ఇంగ్లీష్లో కూడా చూస్తాం. Right. Jesus said to him, I do not say to you up to 7 times, but up to 70 times 7. ఈ 70 into 7 అట. 70 into 7. కాబట్టి ఇంకెన్నిసార్లు ఆలోచించండి. అంటే 70 ఏళ్ళ 7 మార్లు అంటే ఆల్మోస్ట్ మన జీవితం అంతా ముగిసిపోయింది. మన జీవితం అంతా కూడా మన ఎడలు ఎవరైనా తప్పు చేస్తే వారిని మనం క్షమించాల్సిందే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం ఎన్ని మార్లు వాళ్ళని క్షమించాలి అని అంటే, నువ్వు ఇండైరెక్ట్గా ఆ మాట మనం అర్థం చేసుకుంటే, మనము చనిపోయే అంతవరకు ఎన్నిసార్లట? మనము చనిపోయే అంతవరకు. అయితే ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పారు? దేవుడు ఎందుకు ఆ మాట చెప్పారు చెప్పండి. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే, నీ జీవితాంతం కూడా నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు, నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, నీ మాట లక్ష్య పెట్టని వారు ఉంటారు నీ జీవితాంతం. కానీ క్రీస్తు స్వరూపములకు మార్చబడిన మనము వారిని క్షమించవలసినదే. నేను క్షమించనంటే నువ్వు క్రీస్తు కుమారుడు కాదు, క్రీస్తు కుమార్తెడు కాదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఒకసారి చూద్దాం ఆయన స్వభావాన్ని చదవమ్మా అఖిల. లూకా శుభవార్త 23వ అధ్యాయం. లూకా శుభవార్త 23వ అధ్యాయం మనకు అందరికీ తెలుసు. స్వరూప 34వ వచ్చిన ఈ మాట ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాను. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక ఏం చేయాలట? ఎవరిని అడుగుతా ఉన్నాడు? తండ్రిని అడుగుతున్నా. ఎవరి గురించి? నీ గురించి, నా గురించే. ఎవరి గురించి అడుగుతున్నారు? నీ గురించే, నా గురించే. ఎన్నోసార్లు దేవుణ్ణి మనము ఎన్నోసార్లు సిలువ వేశాం, సిలువకు అప్పగించాం కదా. ఎన్నో మార్లు ఆయనను మనం సిలువకు అప్పగించాం. అయినా ఏమంటాడంటే, అయ్యా వీళ్ళకి తెలియదులే,
వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు. ఏంటంట ఇక్కడ ఇదే మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజున క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అందరికీ కనిపించేది సమాజానికి కనిపించే లక్షణం ఏంటంటే క్షమాపణ. నేను క్షమించనండి, అందరినీ క్షమిస్తా, కానీ ఆ కుటుంబాన్ని మాత్రం నేను క్షమించను. ఎందుకు క్షమించను? వాళ్ళ వల్ల నాకేదో నష్టం జరిగింది, వాళ్ళని దూషించారు. అవి ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, అయ్యా మరి నువ్వు నన్ను ఎందుకు దూషించావు? ఎన్నిసార్లు నన్ను లెక్క లేకుండా మాట్లాడావు? నాకు ఇష్టం లేని పనులు ఎన్నిసార్లు చేశావు? మరి నేను క్షమించాగా. క్షమించటమే కాకుండా మరి నీ కొరకు నేను మరణించానుగా. క్షమించటమే కాకుండా నీ పాపం నుండి నేను పరిహరించానుగా అని దేవుడు అన్నాడు అనుకోండి. అదే ఏంటంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్ని మనం చూస్తాం. కావున పరలోక రాజ్యము తన దాసుని యొక్క లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు. తలాంతు అని అంటే ఇక్కడ ఇచ్చాడు 3,600 రూపాయలు కావచ్చట. ఒక తలాంత్ అంటే 3,600, అంటే 10,000 ఇంటూ 3,600 అంటే ఆల్మోస్ట్ 3,60,000 అంతే దాదాపు. ఒక అతను అప్పు ఉన్నాడు, మరి అతని దగ్గరికి తీసుకొచ్చారు. అప్పు తీర్చుటకు నా యొద్ద వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలన ఆజ్ఞాపించాడు. అయ్యా నా దగ్గర ఏం లేదయ్యా, నేను మీ అప్పు తీర్చలేనయ్యా. మరి ఈ సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐపీ పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అప్పున్నవాళ్ళు అప్పు తీర్చలేని పరిస్థితి ఏం చేస్తున్నారు? ఐపీ పెడుతున్నారు. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంట. ఆ యొక్క అప్పీల్ని దానికి సాధ్యం లేదు, ఆ అప్పు తీరదట. ఇక్కడ దేవుడు చెప్పిన ఇక్కడ చట్టం ఇది. యాక్చువల్గా ఇది చట్టం. ఏం చేయాలంటే వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంతో డబ్బులు అప్పు తీసుకున్నాడు. 50 లక్షల దాకా అని తీసుకున్నాడు. తీసుకొని మిగతా తనకున్న ఆస్తులన్నీ కూడా అతని భార్య పేరు రాశాడు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. అతను ట్రైన్లో వస్తా ఏందన్నాడు? ఎలుకల మంద, ఎలుకల బిస్కెట్ తిని చనిపోయాడు. 50 లక్షలు. పాపం ఎంతమంది ఏదో వస్తుందని కొంతమంది ఇస్తారు కదా. అప్పు వడ్డీ పక్కన పెట్టాడు, అసలే పోయి. ఇక్కడ చట్టం ఇలా ఉంది. కానీ దేవుని చట్టం ఏంటంటే వాడి పిల్లలు, వాడి భార్య, వాడికున్న సమస్తం కూడా అమ్మి కట్టాలి. ఇది దేవుని చట్టం, భారతదేశ చట్టం. ఆమె ఏంటి, నాకు సంబంధం లేదు, ఇది నా ఆస్తి అనేసి ఆమె అమ్ముకొని ఆమె వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎలా చచ్చిపోయిందో తెలియదు. తన కుమారుడు కూడా చనిపోయాడు. ఒకడే కొడుకు, 2 అమ్మాయిలు. అతను చీరాల్లోనే ఈతకెళ్ళి వాటర్లో పడి కొట్టుకు బాపట్. చూసారా? అంటే ఎవరో వచ్చాను. తన భార్య ఇప్పుడు అనుభవిస్తాం. చూసారా? పరులు తింటారు అని సామెతల గ్రంథంలో, ఈ కష్టార్జితం పరులు పాలగును అంటే చెడ్డ ఆలోచనతో ఉంటే ఇలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడే సందర్భం ఏంటంటే నీ భార్య, నీ పిల్లలు, నీకు కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించారు. పరలోక రాజ్యంలోకి సంబంధించిన ఈ యొక్క
చట్టం ఇది. అప్పు తీసుకున్నావు అంటే తీర్చాల్సిందే. నువ్వు అలా ఎగ్గొట్టడానికి లేదు. భారతదేశంలాగా ఎగ్గొట్టి ఐపీ పెట్టేసి నేను తీర్చడానికి చేతులు ఎత్తితే ఆ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? చూసారా, అది దుర్మార్గం కాదు, చట్టమే దుర్మార్గంగా ఉంది. సరే, అప్పు తీసుకున్నాడు, తప్పించుకొని పోతాడు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? ఎంతో ఆశతో ఫ్రెండ్ అనో లేకపోతే బంధువు అనో లేకపోతే ఇంకోరని ఇచ్చుంటారు. మరి ఆ డబ్బు వాళ్ళు కట్టాల్సిందే. ఒకవేళ వేరే చోట తెస్తే వాళ్ళు కట్టాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ దేవుని చట్టం ఏంటంటే, అక్కడ ఏమన్నాడు చూడండి ఒక మాట, ఆ దాసుని యజమానుడు కనికరపడి, అక్కడ ఆ దాసుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, అయ్యా నన్ను క్షమించండి, నాకు కొంత సమయం ఇవ్వండి, నీకు ఇవ్వాల్సింది మొత్తం కూడా నేను నీకు ఇస్తాను. వడ్డీ అని కూడా రాయలే ఇక్కడ, అప్పుగా ఇచ్చాడు. బదులు అనుకుందాం, లేకపోతే మనకు అర్థం అవుతుంది. క్రైస్తవ భాషలో బదులు ఇవ్వడం అనేది క్రైస్తవ క్రమం. వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు అనేది దేవుని క్రమం. ఇక్కడ నేను ఒక మాట చూసి తను ఏమన్నాడు నేను మరలా చెప్తాను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ 26వ వచనంలో ద సర్వెంట్ దేర్ఫోర్ ఫెల్ డౌన్ బిఫోర్ హిమ్, సాగిలిపడి అంటే తెలుసుగా ఎట్లా సాగిలిపడి అంటే కదా, ఫుల్గా బోర్లా పడ్డాం. సాగిలి పడ్డాడు అని అంటే, అయ్యా నీవు తప్ప నాకు దిక్కు లేరయ్యా అని అర్థం. సాగిలి పడ్డం అంటే సాష్టాంగ నమస్కారం అని అంటే నీ శరీరాన్ని అంతటి కూడా వంచుకొని ఆయన ముందు సాగిలిపడ్డా, నీవే నా దిక్కు అని. సాగిలిపడి ఫెల్లో మాస్టర్ హ్యావ్ పేషెన్స్ విత్ మీ అండ్ విల్ పే యూ ఆల్. నీకు అంత పే చేస్తా, నేను పే చేస్తాను, నాకు కొంత సమయం, నాకు కొంత మీరు సహనాన్ని పాటించండి, మరి నా మీద జాలి చూపించండి అని అన్నప్పుడు, మరి యజమానుడు ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. నిజంగా దాసుడే క్షమిస్తే ఏముండవు కదా, దాసుడే క్షమించాడు. మరి తర్వాత ఏం జరిగింది? అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్నా, ఒక దేనారం అంటే ఎంతంట? ₹1/2. 100 దేనారం అంటే ఎంత? ₹50 అంతే కదా. ₹50 ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు చూడండి, తన తోడి దాసులు ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లింపమనను. అందుకు వాని తోటి సాగిలపడి, ఇతను కూడా సాగిలపడ్డాడు పాపం, సాష్టాంగ పడ్డాడు. పడి ఏమంటాడంటే, నా ఎడలు ఓర్చుకొను, నీకు చెల్లించితనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసారులో వేయించాడు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈడేమో లక్షలు ఇస్తే తన దాసులు ఏం చేశాడు? క్షమించేశాడు. ఇతనికి కేవలం ఒక ₹50 ఉన్న ఆ అప్పు ఉన్న ఆ వ్యక్తిని ఏం చేశాడు? నువ్వు ఇచ్చేంతవరకు నిన్ను కోర్టులో వేస్తాను, చెరచాల్లో వేస్తానని జైల్లో వేశాడు. ఏమన్నాడు దేవుడు అప్పుడు? కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరంగా తెలిపారు. అప్పుడు వాని యజమాడు వాని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఇప్పుడు నేను మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణములను ఏంటంట? ఎక్కడిది ఇది? పరలోక ప్రార్థన.
మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. అంటే దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదట మనం క్షమించాలి. ఆడ పరలోక ప్రార్థన, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం, we have forgiven and please forgive. మేము క్షమించాం అయ్యా, మమ్మల్ని మీరు క్షమించండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్ములను క్షమింపుము. మరి క్షమిస్తున్నామా లేదా? ఇదే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నేనైతే మిమ్మల్ని క్షమించా. నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకు తెలుసు, ఎన్ని మాటలు మాట్లాడావో నీకు తెలుసు. చూడు, నీ తోడు దాసు నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడు దాసుని కరుణింపవలసి ఉండెను కదా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయో చెల్లించే వరకు బాధపరచు వారికి వాన్ని అప్పగించను. 35 చాలా ప్రాముఖ్యం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల హృదయపూర్వకంగా క్షమించాలి. క్షమిస్తున్నామా లేదా? కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు. కానీ క్రియాపూర్వకమైన జీవితం లేదు. క్రియాపూర్వకమైన జీవితం ఉండాలి. నీవైతే నేనైతే దేవుని చేత క్షమింపబడ్డా. 103వ కీర్తన 3వ వచనం. 103వ కీర్తన 3వ వచనం. 103వ కీర్తన 3వ వచనం. నా దోషములు క్షమించిన వాడు, ఈ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్. మన దోషములను క్షమించిన దేవుడు. మరి నీ తోటి దాసుని లేదా నీ తోటి సహోదరుని నువ్వు క్షమించగలుగుతున్నావా? రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మానిన వారైతిరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ తప్పిపోయారు. కాబట్టి ఆ క్షమించే ఆ స్వభావాన్ని, ఆ క్షమించే ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి. అదే క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన జీవితం. లిటరల్గా మనం చూస్తే, మనకు జరిగిన 3 సంఘటనలు చూస్తే, గ్రహం స్టెయిన్స్ 2010లో ఒరిస్సాలో మరి సజీవ దహనం చేసినప్పుడు తన భార్య వాడు దారా సింగ్ ఆ యొక్క ఫైర్ చేసిన ఆ వ్యక్తిని క్షమించేది కోర్టులో. అలాగనే ప్రవీణ్ పగడాల వాళ్ళ భార్య జెసికా మరి అట్లనే క్రిస్ అమెరికాలో కాల్చబడ్డాడు. ఈవెన్ తను కూడా మరి బహిరంగంగా నేను క్షమిస్తున్నాను అని అంటే, నేను వాట్ అబౌట్ అస్, మన పరిస్థితి క్షమిస్తున్నాను. నేను నిన్ను ఎలాగైతే క్షమించానో నీ తోటి దాసుడిని, నీ తోటి సహోదరుడిని నువ్వు క్షమించాలని దేవుడు వాక్యం చెప్తాడు. క్రైస్తవ జీవితంలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తప్పు చేసేవాళ్ళు. సరి చేసుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. సరి చేసుకోవాలి. ఆ క్షమించే స్వభావాన్ని మనం కలిగి ఉండటం ద్వారా దేవుడు మనం కాబట్టి జ్ఞాపకం చేసుకొని బలలో చేయబెట్టడానికి ముందుగా మనం ఎవరినైనా క్షమించకపోతే
దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ఎవరి ఎడల నీవు అటువంటి ద్వేషం కలిగి ఉంటే ముందు అక్కడికి పోయి అక్కడ వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగి వచ్చి బలలో చేయవచ్చు. అర్థమైందా? వెళ్ళు, ముందు అక్కడికి వెళ్ళు. అదే ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్ అంటే అదే. కాబట్టి జ్ఞాపకం, కనీసం మనం ఇప్పుడు వెళ్ళాం కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఎవరినైతే మనం క్షమించకుండా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. వారు చేసిన పనులు అప్పుడు చేస్తారు, కానీ నీవు నేను క్షమించిన దేవునికి మహిమ. వాళ్ళే మారుతారు, వాళ్ళు మారుతారు, మారకపోవటం వారితో. కానీ క్షమించటం అనేది అది మన స్వభావం అయి ఉండాలి. అది క్రీస్తు స్వభావం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకాలి. You must search the eternal things if you are resurrected along with Jesus. దేవుని చేతను దేవునితో పాటు నువ్వు లేపబడినవాడు అయితే ఆ పైన దాంట్లో ఒకటేంటంటే క్షమాపణ. ఆ పైన ఉన్న దాంట్లో ఉన్న ఒకటి ఏంటంటే క్షమాపణ. క్షమిస్తున్నావా? లేకపోతే లోపల పెట్టుకొని ద్వేషం పెంచుకొని కోపం పెంచుకొని ఇంకా నీ శరీరాన్ని, నీ మనసుని, నీ జీవితాన్ని నువ్వు దుర్భరం చేసుకుంటున్నావని అర్థం. దుర్భరం అవుతుంది. దుర్భరం, దౌర్భాగ్యం, పాడైపోతుంది నీ జీవితం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళలో చేయటానికి ముందుగా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, అయ్యా, నేను ఇప్పటి వరకు ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తిని నేను క్షమించలేకపోయానయ్యా. అయ్యా, నన్ను క్షమించి ఈ రోజున నేను నిర్ణయం తీసుకుంటాను. ప్రభా, నేను అందరినీ క్షమిస్తాను. నన్ను తిట్టని, నన్ను ద్వేషించని, నన్ను విమర్శించని, నా గురించి చెడ్డ మాటలు చెప్పుకొని ఎవరైనా పర్వాలేదు ప్రభా. నీవైతే నేను అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు నన్ను క్షమించావు. నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభా. ఎంత ధన్యత ప్రభా, ఎంత ధన్యత ప్రభా, ఎంత ధన్యత ప్రభా అని జ్ఞాపకం చేసుకొని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలలో ఆ అనుభవంలో బలలో మనం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి,